వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్ అనమాట. ఐ హోప్ మీకు నా సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు మాల్పే బీచ్కి వెళ్తున్నాము, చూపిస్తాను ఒకసారి. వర్షం పడుతుంది బాగా, సో వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం మాల్పే బీచ్కి వెళ్దామని అయితే రెడీ అయినాం, బట్ హెవీ రైన్ వల్ల ఇక్కడైతే ఆగిపోవాల్సి వచ్చింది. కాసేపు పడేలా ఉంది, ఇంకా ఒక 20-25 మినిట్స్. నేను అంతలోపు మొత్తం తడిచిపోతానేమో అనండి. ఈవెన్ ఇక్కడ నిలిచినవాడు ఇక్కడ కూడా బాగానే వాటర్ పడుతున్నాయి. మాల్పే బీచ్కి వచ్చే రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉండే అనమాట. నా రూమ్ నుంచి ఆల్మోస్ట్ అది ఎంత దూరం ఉండే అంటే ఒక 7.5 కిలోమీటర్స్ ఉండే. అది రావడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మీరు అర్థం చేసుకోండి. మొత్తం గుంతలు గుంతలు, దాని రోడ్డు ఉంది అనడం కన్నా గుంతల మధ్యలో రోడ్డు ఉంది అనడం కరెక్ట్. అట్లా ఉండే ఆ రోడ్డు. అండ్ స్కూటీ ఇక్కడ పార్క్ చేసిన. ఉడిపిలా వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి చెప్పలేము. జస్ట్ విత్-ఇన్ 5 మినిట్స్లో హెవీ రెయిన్ పడ్డది. మీకు వాటర్ కనిపిస్తున్నాయా కింద? హెవీ రెయిన్ పడ్డది, మళ్ళీ ఫుల్ ఎండ కొట్టింది, మళ్ళీ లైట్గా చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ఎండ వస్తుంది. అట్లా ఉంటుంది ఇక. సో అదనమాట. ఇదంతా మాల్పే బీచ్ అనమాట. అక్కడంతా స్టాల్స్ ఉన్నాయి. నార్మల్గా బీచెస్లో ఏమేమి ఉంటాయో సేమ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్గా చూసింది ఏంటంటే హట్స్ చూసాను అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, అవన్నీ హట్స్ ఉన్నాయి. అండ్ లోపలికి అలౌడ్ లేదనుకుంటే ఇక్కడ కూడా. ఎందుకో మరి రైనీ సీజన్ కదా, అందరు కింద నుంచి పోతున్నట్లు. చూద్దాం మనం కూడా. సో ఇక్కడ అన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయని చెప్పారు, బట్ ఇక్కడైతే ఏం లేవు, మరి ఎందుకో తెలీదు. అండ్ ఇదంతా నెట్ వేసి పడేశారు. ఎందుకు వేసారో తెలియట్లా. మేబీ రైనీ సీజన్లో అలా ఉండదా, లేదంటే ఎప్పుడు ఇలానే ఉంటుందో తెలీదు. అండ్ ఇక్కడ హార్స్ రైడ్, క్యామెల్ రైడ్ ఉంది. అవి హార్స్లా లేవు, డాంకిల్లా ఉన్నాయి. ఒకే ఒక విషయం ఏంటంటే ఈ బీచ్లో ఇంత డర్టీగా వేస్తారు, దాన్ని క్లీన్ చేయరు. మొత్తం ఇవన్నీ కొట్టుకొచ్చేసినాయి, కనిపిస్తున్నాయి, చిప్పలు అంటారు కదా, అవన్నీ చాలా కొట్టుకొచ్చేసినాయి. అండ్ అక్కడక్కడ చెత్త ఉంది, నాట్ ఎవ్రీవేర్. వాటర్లో అయితే ఎవరు ఆడట్లేదు. వైట్ శాండ్ బీచ్ అన్నమాట మొత్తం. ఇందులో అయితే కొన్ని ఫొటోస్ దిగుదాం మనం. అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసినాము. సో ఇదన్నమాట అవుట్ఫిట్. ఇక్కడ కొంతమంది లేరు వాటర్లో కంటే, ఇంకా మోస్ట్లీ ఎవరు వెళ్ళలేదన్నమాట. అందరు బయటనే ఉండి చూస్తున్నారు. అక్కడ కానిస్టేబుల్ ఎవరో గార్డ్ ఉన్నారు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు యాక్చువల్గా. అండ్ ఇక్కడ కూడా అంతే, ఫొటోస్ దిగుతున్నారు, దట్స్ ఆల్. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది, దానికి బోటింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి సెయింట్ మేరీస్ ఐలాండ్ అనమాట. దాన్ని ఎప్పట్లో ఎవరో వచ్చి సెయింట్ మేరీస్ అని పిలిచారంట, దానికి సెయింట్ మేరీస్ ఐలాండ్ అని పేరు వచ్చిందంట. సో ఇక్కడ ఉన్నది సెయింట్ మేరీస్ ఐలాండ్ అనమాట. ఇక్కడ అదొక ఐలాండ్. బీచ్ లోపలికి కాదు కదా, అసలు దీని లోపలికి కూడా అలో చేయట్లేదు, అందరిని బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇంకా పెద్ద బీచ్, అసలు లోపల బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏందో తెలియట్లా. సో ఇక్కడ ఉన్నవన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఫిషింగ్ హార్బర్ ఇది. అక్కడ ఏమన్నా బోట్స్కి రిపేర్ అయితే అక్కడికి తీసుకెళ్తారు, షెడ్ అనమాట. అండ్ ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దాకా మొత్తం అవే ఉన్నాయి, షిప్సే ఉన్నాయి అన్నమాట, పెద్ద పెద్దవి ఫిషింగ్కి వెళ్ళేటివి. అండ్ అన్నిటి మీద బాగా నచ్చింది ఏంటంటే కొన్నిటి మీద మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, కొన్నిటి మీద ఏం లేదు, కొన్నిటి మీద వేరేది ఏదో ఉంది, కొన్నిటి మీద జై హనుమాన్, ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా ఉంది. బట్ ఓకే, చాలా బాగుంది ఇదంతా. అలా ముందుకుంది, చూద్దాం అది కూడా. సో ఈ బీచ్ నేమ్ వచ్చేసి మట్టు బీచ్ అనమాట. ఓకే, బాగుంది. కొంచెం వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. కిందికి వెళ్ళి చూపిస్తాను నేను ఒకసారి. అనిపిస్తుంది, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. నేను చూసిన దాంట్లో శ్రీలంక తర్వాత ఇదే బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ కూడా మొత్తము. అండ్ మంచిగా సన్సెట్ కూడా అవుతుంది. ఇక్కడ చాలామంది స్విమ్ అయితే చేస్తున్నారు, కానీ పెద్దవే వచ్చిందంటే మాత్రం అంతే సంగతి. ఇంకా చూడండి ఒకసారి కింద. నాకు తెలిసి నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. వాటర్ అయితే చాలా క్లియర్గా బ్లూ కలర్లో ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ ఎవ్వరూ స్టాప్ చేయట్లేదు, ఎవ్వరూ రెస్ట్రిక్ట్ కూడా చేయట్లేదు, బాగుందన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ లైట్ హౌస్ ఉంది చాలా దూరంలో. ఆ లైట్ హౌస్ని కాపు లైట్ హౌస్ అని అంటారంట. సో అక్కడికి అయితే వెళ్దామని అనుకుంటున్నా. బీచ్ బాగుంటుంది అని అన్నారు. సో క్విక్గా వెళ్ళేసి వచ్చి దగ్గర కూర్చుంటే సన్సెట్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. లెట్స్ గో. సో ఇప్పుడైతే కాపు బీచ్కి అయితే వచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ ఇదన్నమాట, మొత్తం స్టాల్స్ ఉన్నాయి ఎంట్రన్స్లో లోపలికి వచ్చే దారిలో. అండ్ ఇక్కడ మొత్తము
ఓ ఇక్కడ కూడా క్లోజ్డ్ అనమాట, ఏమంటారు కంచేసి పడేసి లోపలికి వెళ్ళకుండా. మనం ఈ బీచ్లోకి మనకు అలో లేదు కాబట్టి ఫుడ్గా చూసేసి మనం ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. అక్కడ లైట్ హౌస్ ఉంది, జల్దీ దాన్ని చూసేసి అయితే వెళ్ళిపోదాం. మనం కనిపిస్తుంది లైట్ హౌస్. సో దాని దగ్గరికి ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి మనం క్విక్గా మట్టు బీచ్కి అయితే వెళ్ళిపోదాము. బీచ్లో నుంచి యువతలకి కొన్ని వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్లో అయితే పిల్లలు ఆడుకుంటారు చాలామంది, ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. మనం పైకి అయితే వెళ్దాము లైట్ హౌస్ దగ్గరికి. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. అయితే ఇక్కడ ఐడియల్ అని ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది, అమూల్, అరుణ్ అట్లా మస్కాటి అట్లను ఐడియల్ అని ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నాకు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు కర్ణాటక వాళ్ళు, సో ట్రై చేసిన సూపర్ ఉంది అసలు. సో క్లౌడ్స్ అయితే అడ్డం వచ్చేస్తున్నాయి మొత్తము. సన్ అయితే వెళ్ళిపోతుంది. ఆ క్లౌడ్ క్లియర్ కావడానికి చాలా టైం అయితే వెళ్తుంది నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ఈ సన్ అయితే మొత్తం క్లౌడ్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి అది క్లియర్ అవ్వదు, 100% అవ్వదు. ఆ క్లౌడ్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. సో ఆ క్లౌడ్ బ్యాక్ నుంచి అవుతుంది. మేబీ కిందికి వచ్చినాక చిన్నగా కనిపిస్తుందేమో, బట్ మనకు కూడా ఎలాగో చీకటి అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. ఇందాక వెళ్ళిన లైట్ హౌస్ అక్కడ ఉంది, చాలా దూరంలో కనిపిస్తుంది. సో మనమైతే ఇక్కడ నుంచి మన రూమ్కి అయితే వెళ్ళిపోయి ఈ వ్లాగ్లోనే మనము అది కూడా కవర్ చేద్దాము. ఇదంతా ఈ పర్ల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి, ఆ చిప్పలు అంటారు కదా, ఈ బీచ్ మొత్తం అవే ఉన్నాయి. మేబీ ఈ బీచ్కి అదే పేరు కూడా ఉన్నాయేమో తెలియదు. సో ఇట్స్ ఓకే, మనమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ టైమ్ స్క్వేర్ మాల్ ఉంది కదా, మార్నింగ్ జస్ట్ లైట్గా చూపించిన. నేను మ్యాక్స్లో ఒక స్వెట్ టీషర్ట్ తీసుకుని ఫుల్ హ్యాండ్స్ కోసం అని, బట్ ఎనీవే ట్యాన్ అయితే ఘోరంగా అయిపోయినా. ఇక్కడ చూడండి ఏ కలర్ ఉందో, అండ్ యువతలు చూడండి ఏ కలర్ ఉందో, అదిదా మ్యాటర్. నెక్స్ట్ రౌండ్ అయితే వెళ్ళి గార్లిక్ రైస్, పన్నీర్ అండ్ దాన్ని ఏమంటారు బఠానీ కర్రీని సడన్గా రావట్లేదు అది, అండ్ మటన్ ఇది. సో ఈ 4 అయితే తెచ్చుకున్నాం. అండ్ సలాడ్ అలాగే ఉంది. నాన్స్ ఆర్డర్ చేసిన, నిండా తినేసి రూమ్కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ లేచి చెక్అవుట్ చేసి బెంగళూరుకి వెళ్ళిపోవడం. ఇంకా స్టిల్ అయితే స్వీట్ సెక్షన్ అండ్ ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇవన్నీ అయితే తెచ్చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి స్వీట్స్. ఫస్ట్ అయితే వీటితో కానిద్దాం, అప్పుడు ఏమైనా ఎంటీ ఉంటే చూద్దాం. నెక్స్ట్ ఐ థింక్ ఇది లాస్ట్ రౌండ్ అనుకుంటాను, ఎప్పుడు తెలియదు. సో అన్ని స్వీట్స్ అయితే వచ్చేసి ఇదే లాస్ట్ రౌండ్ ఉండొచ్చు. ఐస్ క్రీమ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. రెండవ దిన అయితే వచ్చి కింద కూర్చున్నా. బాగున్నాయి ఇవన్నీ చాలా. ఇది హోటల్ అనుకుంటా, నన్ను డైరెక్ట్ హోటల్ నుంచి ఎగ్జిట్ చేయించిండు. బయటికి వెళ్ళాలి ఇప్పుడు, ఎలా వెళ్ళాలో తెలియదు.